కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఆలోచన చేద్దాం. మరలా మన మూలపాఠం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. వచనం మరి కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను. మంచిది. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలు మీరు దీవించండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అది కాలం ఆరాధనలో మీ కృప చూపారు మా ప్రభువా. ఆరాధన అంతట్లో మిమ్మల్ని మహింపరచుటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మధ్యాహ్నం మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ సహాయాన్ని అందించమని కూర్చున్న మీ ప్రజలకును నిలబడిన నాకును క్షేమం కలిగించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలను చదువుదాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుని ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్న ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును ప్రభునందు ప్రియులారా, 20 ఏండ్ల కాలం వారి జీవితాల్లో ఓటమి. ప్రశ్న వేసుకున్న ప్రజలు గెలవలేకపోయారు. ప్రశ్న వేసుకున్న ప్రజలు ఓడిపోయారు. ఆయన ప్రభావం, ఆయన మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. మందసం పట్టబడింది అంటే ఇశ్రాయేలుల జనాంగం దేవుని ప్రజలు అనడానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏంటి అంటే ఆయన ప్రభావమే, ఆయన మహిమ, ఆయన మందసం. అది వెళ్ళిపోయింది వారి మధ్య నుంచి. వెళ్ళిపోయిన ప్రజలు, వారిలో నుంచి ఆశీర్వాదం వెళ్ళిపోయింది, ఉజ్జీవం వెళ్ళిపోయింది. వారి మధ్య ఆరాధన లేదు, వారి మధ్య దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసము లేదు, వారి మధ్య దేవుని స్వరము లేదు. 20 సంవత్సరాల కాలం ప్రజలు, వారి సంతానం, వారి జనాంగం, వారంతా కూడా చాలా వేదనతో ఉన్నారు. దేవుని గురించిన ఆలోచన ప్రజల మధ్యలో లేకుండా పోయింది. సమూయేలు ఇశ్రాయేలీయుల గోత్రములందరితో సంప్రదించి వారందరినీ సమకూర్చాడు. ప్రజలకు ఆలోచన లేదు, ప్రజలకు ఏమీ పట్టలేదు. ప్రజలు అలాగే ఉన్నారు. వారి మధ్య వెళ్ళిపోయిన ప్రభావాన్ని గురించి వారికి ఆలోచన రాలేదు. వారు కోల్పోయిన ప్రభావాన్ని గురించి వారు ఆలోచన లేని జనాంగంగా ఉన్నారు. సమూయేలు 20 ఏండ్లు వారి మధ్య తిరిగాడు. జ్ఞాపకం పెట్టుకోండి, సమూయేలు 20 ఏండ్లు వారి మధ్య తిరిగాడు. మందసము యొక్క ప్రాముఖ్యతను, ఆయన ప్రభావము, తేజస్సు, మహిమ యొక్క ప్రాముఖ్యతను సమూయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు.
వారందరినీ సమకూర్చగా ఇప్పుడు ఈ ప్రజలు సమూయేలు దగ్గర దుఃఖిస్తున్నారు. ప్రశ్న వేసిన నాడే సరైన వ్యక్తి దగ్గరకు వాళ్ళు వెళ్ళాలి. కానీ ఎన్నేండ్లకు వెళ్ళారు వాళ్ళు? 20 ఏండ్ల తర్వాత సరి అయిన వ్యక్తి సమూయేలు దగ్గరకు వెళ్ళారు. ప్రత్యామ్నాయము నుంచి వారు మరలుకొని సరైన సమాధానం కొరకు వెళ్ళారు. సరైన వ్యక్తి, సరైన సమాధానకర్త మన ప్రభు. సమూయేలుకు సూచనగా ఉండగా ప్రభావాలు వెళ్ళిపోయినా, మహిమ వెళ్ళిపోయినా, మనం ఆయనకు చెందిన వారమనే గుర్తింపు మనలో నుంచి తొలగిపోయినా, ఆ కృపాసహితమైన దీవెన మనలో నుంచి వెళ్ళిపోయినా, ఇప్పుడు మనం సరైన వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. సరైన వ్యక్తి మన విజయానికి ఏమవుతాడు? కారణమవుతాడు. 20 ఏండ్లు 30,000 మంది హతులైపోగా ఆ కుటుంబాలు, ఆ జీవితాలు, ఆ పిల్లలు, ఆ దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. బిడలు ఎదుగుతున్నారు, జనాంగం ఎదుగుతుంది, విస్తరిస్తుంది, కానీ వారు ఎండిన వారిగా ఉండారు. వారి మధ్యలో నుంచి సమూయేలు లేచి వారిని సమకూర్చగా ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం దుఃఖిస్తున్నారు. దేని కొరకంటే, అయ్యా సమూయేలు, మా జనాంగం అంతా ఉజ్జీవింపబడాలి. వి వాంట్ దట్ రివైవల్. మేము కోల్పోయిన ఉజ్జీవం కావాలి, మేము కోల్పోయిన ఆశీర్వాదం కావాలి. మందసం తిరిగి వస్తే మేము ఆరాధన చెయ్యాలి, బలి జరిగించాలి, నైవేద్యం అర్పించాలి. జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధి మాకు కావాలి, దేవునితో సహవాసం మాకు కావాలి. 20 ఏండ్ల కాలం మేము ఉజ్జీవాన్ని కోల్పోయాం, ఆశీర్వాదం కోల్పోయాం, ఆరాధన కోల్పోయాం, ఆయన సన్నిధిని కోల్పోయాం, ఆయనతో సహవాసాన్ని కోల్పోయాం. సమూయేలు, ఇప్పుడు మాకు కావలసింది ఏంటో తెలుసా? ఆయన సందేశం కావాలి. మా మధ్యలో దేవుని స్వరము వినబడక ఏండ్ల తరబడి అయ్యింది. పెద్దలు దుఃఖిస్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. వారు దేన్ని కోల్పోయారో, ఏ స్వరాన్ని, సందేశాన్ని వారు కోల్పోయారో దాని కొరకు వారు ఏడుస్తున్నారు. దాని విషయమై వారు దుఃఖిస్తుండగా సమూయేలు వారిని సమకూర్చాడు. కోల్పోయిన విజయాన్ని వారు కోరుతున్నారు. విజయం కోసం, మందసం కోసం దుఃఖిస్తున్నారు. ఈ మధ్యాహ్నపు వేళ మనం కూడా ఏం చేయాలి? కోల్పోయిన విజయాన్ని వెతకడం కొరకు దుఃఖించాలి. మన బిడ్డల జీవితాలు, కుటుంబాలలో కోల్పోయిన ప్రభావం మరలా తిరిగి రావడం కొరకు దుఃఖించాలి. మా జీవితాలు ఉజ్జీవింపబడాలి, మాకు ఆశీర్వాదం కావాలయ్యా. మా మధ్య, మా బిడ్డల మధ్య, మా జనాంగములో ఆ దీవెన కావాలి. దీవెన లేక 20 ఏండ్ల కాలం సమూయేలు అన్నారు. మందసము లేక ఆరాధన కోల్పోయాం, మందసము లేక ఆయన సన్నిధి కోల్పోయాం. ఎన్నడో ఆయన సహవాసాన్ని విడిచాం. ఆయన సన్నిధి, సహవాసం ఎంత అమూల్యమైనదో మా అపజయములో మేము ఎరిగాం. మేము పరారైనప్పుడు మేము ఎరిగాం, మేము హతులై ఉండగా మేము ఎరిగాం. మాకు కావాలి అని దుఃఖిస్తున్నారు. చూద్దాం, చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ వచనం, 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అయితే దేశములో నుండి దేవతా స్తంభాలను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు. ఆగండి, ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు?
దేవుని యొద్ద విచారణ చేయడానికి వారి మనస్సును నిలిపారు. ఇలా చెప్తాను, దేవుని యొద్ద విజయం పొందడానికి వారందరూ నిలిచారు, వ్యక్తులుగా నిలిచారు. ఏ మహిమ ప్రభావం వెళ్ళిపోయిందని ఏలి కోడలు మృతి చెందిందో ఆ ప్రభావం మరలా రావాలి. ఏ కృపా సహిత ఆశీర్వాదం వారు కోల్పోయారో, దేనిని బట్టి వీరు దేవుని పిల్లలని ప్రత్యేకించబడ్డారు, ఆ ప్రభావం కొరకు వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? విచారణ చేస్తున్నారు, మనసు నిలుపుతున్నారు, దేవుని సన్నిధిలో వారు నిలబడుతున్నారు. వారు మనసు నిలిపి ఆగండి. ఇదేంటి చెప్పండి? ఇదేంటి చెప్పండి? ఇది మంచి క్రియ ప్రారంభం. విజయాన్ని కోరుకోవడం మంచి క్రియ ప్రారంభం. దేవుని దగ్గర కోల్పోయిన మహిమను పొందుకోవడం ఇప్పుడు ఏంటి చెప్పండి? మంచి క్రియను వారు ప్రారంభిస్తున్నారు. ఈ ఉదయకాలం అమ్మా, ఈ సంవత్సర కాలం అంతటిలో కూడా నువ్వు దేన్ని కోల్పోయావో నీకు తెలుసు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘములో నువ్వు దేన్ని కోల్పోయావు, దేన్ని నష్టపోయావో నీకు తెలుసు. దాన్ని మరలా పొందుకోవడానికి, మరలా నీవు ఉజ్జీవింపబడడానికి, వ్యక్తులుగా, కుటుంబాలుగా మరలా ఆ ఉజ్జీవాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఒక మంచి క్రియ ప్రారంభించాలి. ఆ ఆలోచనే మంచి క్రియ. మరలా రీకన్స్ట్రక్షన్ జరగాలి వారి మధ్య, తిరిగి కట్టబడాలి వారు. ఆ రీకన్స్ట్రక్షన్ అనేది ఒక గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, సరైన వ్యక్తి సమూయేలు దగ్గరికి రావడమే. చెప్పండి, సరైన వ్యక్తి సమూయేలు దగ్గరికి రావాలి. సరైన వ్యక్తి క్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలి. ఆయన పాదాలను పట్టుకోవాలి, ఆయనను బతిమలాడాలి, ఆయనను గోజాడాలి. అయితే సమూయేలు దగ్గరకు వారు రాగా సమూయేలు 5 సంగతులు చెప్పాడు. 3 వర్తమానాలు ఉన్నాయి ఇప్పుడుతో కలిపి. ఈ 5 సంగతులను నేను 3 వర్తమానాల్లో వివరిస్తాను. మొట్టమొదటి చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. 7వ అధ్యాయం. సమూయేలు ఇశ్రాయేలుతో ఇలా అన్నాడు. ఇలా చెప్తా చూడండి. ఎవరు ఉజ్జీవాన్ని కోరుతున్నారో, ఎవరు ఆశీర్వాదాన్ని కోరుతున్నారో, ఎవరు ఆరాధన కోరుతున్నారో, ఎవరు సన్నిధిని, సహవాసాన్ని, ఆయన స్వరాన్ని కోరుతున్నారు, ఇలా చెప్తా, ఆయన ప్రభావాన్ని కోరుతున్నారో, ఎవరైతే విజయాన్ని కోరుతున్నారో వారితో మాట్లాడుతున్నాడు. కోరే వారితో మాట్లాడుతున్నాడు సమూయేలు. ఎవరితో? అంతే, జనాంగాన్ని పక్కన పెట్టండి, కోరుతున్న వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు కోరకపోతే ఆయన ఏం చేయడు? హీ డజంట్ టాక్. ఆయన మాట్లాడడు. కోరుతున్న వారితో మాట్లాడుతున్నాడు. ప్రభావం విషయమై, మహిమ విషయమై వారు కోరగా ఆయన మాట్లాడుతున్నాడు. చదవండి అన్న. మీ పూర్ణ హృదయముతో ఆగండి. మొట్టమొదటి సంగతి ఏం చేయాలి? మీరు మల్లుకోవాలి. యు జస్ట్ టర్న్ అన్నాడు. ఇశ్రాయేలు వారులారా, మీరు దీవించబడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే యు మస్ట్ టర్న్ అన్నాడు. నువ్వేం చేయాలి? నువ్వు మల్లుకోవాలి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఉజ్జీవం రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని వైపు మల్లుకోవాలి. యు జస్ట్ టర్న్, నువ్వు తిరగాలి అంతే అన్నాడు. చూద్దాం చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం. ఇక్కడ ఒక 5 రెఫరెన్స్లు అలా జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. 36. కావున
తాకీదును తీసుకుని సంచరించి ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము, ఇస్సాకు, ఆగండి, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవుడైన, అది ఎటు తిరగాలి? దేవుడైన యెహోవా వైపు తిరగాలి. మీరు మల్లుకోవాలి అంటే అర్థం ఏంటంటే యు జస్ట్ టర్న్ టు గాడ్ అన్నాడు. నువ్వు ఎవరి వైపు మల్లుకోవాలి? నువ్వు ఆయన వైపు మల్లుకోవాలి. ఆయన ఎవరు? ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అనగా ఇశ్రాయేలు దేవుడు, మీ పితరుల దేవుడు. మీ దేవుడి వైపు నువ్వేం చేయాలి? తిరగాలి. ఉదయకాలం జ్ఞాపకం చేశాం. ఆయన మహిమతో వచ్చాడు. ఆయన నిన్ను మహిమతో నింపాడు. సంఘము మీద ఆయన మహిమను ఆవరించాడు. అర్థమైంది నా పాయింట్ మీకు? ఆయన మహిమతో వచ్చాడు. ఆయన మిమ్మల్ని మహిమతో నింపాడు. ఆయన సంఘము పైన ఆయన ఏం చేశాడు? ఆయన మహిమతో నింపాడు. ఇప్పుడు ఎవరి వైపు మీరు తిరగాలి? మీరు పట్టుకోవట్లేదు. మళ్ళా చెప్తున్నా, ఆయన మహిమతో వచ్చాడు, మిమ్మల్ని మహిమతో నింపాడు, సంఘాన్ని మహిమతో నింపాడు. ఇప్పుడు ఎవరి వైపు తిరగాలి? మహిమతో నింపిన దేవుని వైపు తిరగాలి మీరు ఇప్పుడు. అది ఏ దేవుడు మహిమతో వచ్చాడో, ఏ దేవుడు మహిమతో నింపాడో, ఏ దేవుడు మహిమతో ఆవరించాడో ఆయన వైపు మీరు తిరగాలి. అందుకే అన్నాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అనగా యాకోబు దేవుడు, మీరు ఆయన వైపు తిరగాలి అన్నాడు. అది మహిమనిచ్చేది ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన, మహిమను కుమ్మరించే దేవుడు ఆయన. ఆయన వైపు తిరగాలి, మీరు మల్లుకోవాలి. ఇదేంటి చెప్పండి? దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అన్నాడు. ఇది మంచి క్రియ, ఇది మంచి క్రియ. యు జస్ట్ టర్న్ టు హిమ్ అన్నాడు. చూడండి మరొక వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం వచనం 15 చూడండి. వచనం 15 చూడండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. మీరేం చేయాలి? మీరు యు జస్ట్ టర్న్ టు కమ్ అన్నాడు. మీరు మరలి వచ్చి, అంతే. ఇశ్రాయేలు వారులారా, మీరేం చేయాల్సిన పని లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, దేన్ని కోల్పోయారో, ఎట్లా ఉన్నారో, దాని నుంచి మీరేమవ్వాలి? మీరు మరలి తిరిగి రావాలి, అంతే. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎక్కడా కూడా దేవుడు మానవుడి నుంచి ఏమీ కోరలేదు. ఇలా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనిషిని సంతోషపెట్టడం తేలిక, దేవుని సంతోషపెట్టడం తేలిక. మళ్ళీ చెప్పాలి, పెద్దగా చెప్పాలి మనుషులను. వెరీ గుడ్. మళ్ళీ అడుగుతున్నాను, మనిషిని సంతోషపెట్టడం తేలిక, దేవుని సంతోషపెట్టడం తేలిక? అదేంది మీరు మళ్ళీ తప్పు చెప్తారు? మళ్ళీ అడుగుతున్నా, లాస్ట్ టైం అందరు పెద్దగా చెప్పండి, ఏదైనా పర్లేదు. మనిషిని సంతోషపెట్టడం తేలిక, దేవుని సంతోషపెట్టడం తేలిక? మనిషిని. వెరీ గుడ్. మీరందరూ నిజంగా మల్లుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటి చెప్పమంటారా? మనిషిని సంతోషపెట్టడం, తృప్తిపరచడం చాలా కష్టం. భూమి మీద అతి కష్టమైన సంగతి అదే. కారణం ఏంటో తెలుసా? నువ్వు నాకు సహాయం చేస్తావు, ఆ సమయానికి నేనేం చేస్తాను? ఆనందిస్తా, తృప్తి పడతా. నీ పట్ల నా ఎక్స్పెక్టేషన్ రోజు రోజుకి ఏమైంది చెప్పండి? అంటే నేను తృప్తి పడడానికి, నేను ఆనందించడానికి, నేను సంతోషపడడానికి నీ నుంచి నేను ఆశించేది చాలా ఎక్కువ.
అర్థమైందా? నీ నుంచి నేను ఆశించేది చాలా ఎక్కువ, మోర్ దాన్ మై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా ఊహకు మించిన ఆశలు ఉంటాయి నీ పట్ల. కానీ దేవుడు అలా కాదు. యు జస్ట్ టర్న్, అంతే. నువ్వు తిరిగితే చాలు, నీవు నిలబడితే చాలు, నీవు నా వైపు వస్తే చాలు. జస్ట్ నువ్వు అలా మౌనంగా ఉండండి, నా వైపు తిరిగి మీకేం చేస్తాను? రక్షణిస్తా. ఆయన మానవుని నుంచి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కోరుకునేది ఏంటో తెలుసా? అయ్యా, ఆయన స్టాండర్డ్ కలిగిన వాడు అంతే. ఆయన ఎప్పుడు మారలేదు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి, అంతే. అది తప్ప దేవుడు ఏమైనా కోరాడా? చెప్పాలి. నేను చేపల పులుసు, బొంబిడాయల పులుసు పెట్టారు. బొంబిడాయల పులుసు చాలా ఇష్టం. సో ఈరోజు దాంతో ఆగుతానా? నా ఎక్స్పెక్టేషన్ ఏమైంది? పెరిగిద్ది కదా. పెరిగిద్దా లేదా? ఖచ్చితంగా పెరిగిద్ది. సో నా సంతోషానికి అడ్డేమని ఉందా? కానీ దేవుడు మారని దేవుడు, ఎన్నటెన్నటికీ మారని దేవుడు. నేను పరిశుద్ధుడును, మీరు ఎలా ఉండాలి? అంతే. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చూడండి, ఆయన మార్పు లేని దేవుడు. నేను ఎలా ఉన్నాడో రేపు అలానే ఉంటాడు. కానీ నిన్న నువ్వు ఒకలాగున్నావే, ఈరోజు మరొకలాగున్నావు. అసలు రేపు ఇలాగుంటావో కూడా లేదా? దట్ ఈజ్ అవర్స్. మనం అది. అందుకే అంటున్నాను, నువ్వు ఎంత పెద్ద విశ్వాసం అయినా కానీ అబ్బా, ఆఖరకు సేవకుడైనా కానీ నాకు తృప్తి అనేది లేదు, నీకు తృప్తి అనేది లేదు. నేను ఎలా ఉంటామో తెలియదు, నేడు ఎలా ఉంటామో తెలియదు, రేపు ఎలా ఉంటామో చెప్పలేము. అందుకే అంటున్నాను, తలపండిన విశ్వాసం అయినా సరే సంతోషపెట్టడం కష్టం, తృప్తిపరచడం కష్టం. కానీ ఎవరిని సంతోషపెట్టవచ్చు? అంతే. అందుకే చెప్తున్నాను, మీరు మరలి వచ్చి మీరేం చేయాలి? అంతే. సింప్లీ స్టే హియర్, సింప్లీ స్టే విత్ అస్. మీరు రక్షణ సమయాలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారులారా, మీరు మల్లుకోవాలి. మీరు మల్లుకొని తిరిగి మీరు అలా ఊరకుండండి చాలు. మీరు రక్షించబడతారు, మీరు విజయాన్ని పొందుతారు. అక్కడ చూద్దాం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం 7వ చరణం చూడండి. 7వ చరణం. ఆగండి. ఇప్పుడు ఏం చేయాలి? మార్గాన్ని విడిచిపెట్టాలి, తలంపుని విడిచిపెట్టాలి. వారు అంతే, యెహోవా వైపు తిరిగిన ఎడల. అది ఒకటి తిరిగి మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉంటే మనం రక్షించబడతాం. రెండోది, ఆయన వైపు తిరగటం వలన ఆయన మన పట్ల ఏం చేస్తాడు? అమ్మా, నువ్వు ఓడిపోయింది కేవలం తిరగకపోవడం వల్లే. కుటుంబ పతన దిశకి వెళ్ళిపోతుంది తిరగకపోవడం వల్లే. దేవునికి నా పట్ల కనికరం లేదు, జాలి లేదు, ప్రేమ లేదనే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాం. దేనిని బట్టి? మనం తిరగకపోవడం వల్లే. ఇంత భక్తి, ఇంత జీవితం, ఇంత ఆరాధన ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మేమెందుకు, మా బిడ్డలు ఎందుకు, మా జీవితాలు ఎందుకని రోధిస్తున్నాం, శోకంతో ఉన్నాం? దేనిని బట్టి? ఆయనకు మా పట్ల జాలే లేదే అంటామే. దేనిని బట్టి? తిరగలేకపోతున్నాం అంతే. ప్రభు వైపు తిరిగే మనసు లేదు మనకు, తిరిగే మనసు లేదు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం.
మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీ పితరుల నాటి నుంచి అయ్యా మీరు ఎప్పటి నుంచి గైకొనలేదు? మీరు చాలా కాలం నుంచి గైకొనట్లేదు. మీరు అది జ్ఞాపకం చేసుకోండి. నేను ఎలా జాలిపడతాను? నేను ఎలా రక్షించగలను? నేను ఎలా ఉజ్జీవాన్ని ఇవ్వగలను? నేను ఎలా ఆశీర్వదించగలను? మీరు పితరుల కాలము నుంచే మీరు ఏమవుతున్నారు? తొలగిపోయారు, తప్పిపోయారు. అలాంటి మిమ్మల్ని మీ విషయమై నేను ఎలాగో జాలి పడగలను. అయితే యు జస్ట్ టర్న్ అన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడలా అంతే. ఒకటి చూడండి, మిమ్మల్ని రక్షిస్తాను, మీ పట్ల జాలి పడతాను, నేను మీ తట్టు. అసలు ఎంత అద్భుతమైన స్టేట్మెంట్స్ దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఆయన ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశాడా మన పట్ల? చెప్పండి. నీ పరికరాలను, నీ వస్తువులను, నీ డబ్బుని, నీ ఉద్యోగాన్ని, నీ సంతానాన్ని, నీ గర్భఫలాన్ని, నీ ఇల్లుని అసలు దేన్ని అడిగాడు ఆయన? మనకు అర్థమవుతుందా? హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫర్ యువర్ ఎండ్. నీ వైపు నుంచి ఆయన ఏది కోరడు. ఆయన కోరేది ఒకటే, నిన్ను రక్షిస్తాను, నీ మీద జాలి పడతాను, నీ వైపు తిరుగుతాను, నువ్వేం చేయాలి అంతే. దేవుని వైపు తిరగక రక్షణ పోగొట్టుకుంటున్నాం. దేవుని వైపు తిరగక ఆయన మన మీద చూపే జాలికి నోచుకోవట్లేదు. మనం దేవుని వైపు తిరగక పోవడం వల్ల ఆయన మన తట్టు తిరగలేదు. అసలు ఎంత కండిషనల్గా మాట్లాడాడు దేవుడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. ఇట్స్ సింపుల్. అక్కడే ఉజ్జీవింపబడతారు, మీరు అక్కడే ఆశీర్వదించబడతారు, అక్కడే దీవించబడతారు, అక్కడే ఆరాధించబడతారు. నా తట్టు తిరగని జనాంగం వైపు, నా తట్టు తిరగని వారి వైపు నేను ఎలాగూ తిరిగేది. చూడండి ప్రభునందు ప్రియులారా, లోకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 15:20. వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు. తండ్రి వానిని చూచాడు, కనికరపడ్డాడు, పరిగెత్తి వాని మెడ మీద పడి. అంతే. వాడు దూరంగా ఉండగానే ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఆయన ఏం చేశాడు? అంతే. ఆయన కనికరాన్ని చూడండి, ఆయన కనికరాన్ని చూడండి. దూరంగా ఉండగానే ఆయన ఏం చేశాడు? అమ్మా నేను మీ తట్టు తిరుగుతాను అన్న దేవుడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు తిరుగుతా అన్నాడు? అసలు నువ్వు తిరిగితే చాలు ఆయన కనికర పడిపోతాడు. అంతే. మనస్సును తిప్పాలి, ఆలోచన తిప్పాలి, ఉద్దేశాన్ని తిప్పాలి, తలంపును తిప్పాలి. నా ఆలోచన లేదు గుడారంలో, అదే కదా ఆయన బాధపడింది. నా యోచన లేదు మీ మధ్య, నా సంకల్పం లేదు, నా ఉద్దేశం లేదు. మీరు తిరిగితే నా గురించి ఆలోచిస్తారు. మీరు తిరిగితే, మీరు తిరిగిన ఎడల మీరేం చేస్తారు? నా ఉద్దేశాన్ని నెరవేరుస్తారు, నా యోచనలోకి వస్తారు. కాబట్టి మీరు తిరిగితే నేను కనికరపడతా. అందుకే పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు. ఇప్పుడు మీ ఆత్మల కాపరి అమ్మా. మనకెవరున్నారు? కాపర వైపు తిరగాలి. కాపర వైపు తిరగక నష్టపోయాం. ఇంతకాలం నష్టాన్ని అనుభవించింది ఎందుకో తెలుసా? ఇందుకే మనల్ని కాచేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు, జాలిపడేవాడు, మన తట్టు తిరిగేవాడు ఆయన. మనల్ని ప్రేమించేవాడు ఆయన. జాలిపడే కాపరి, రక్షించే కాపరి, తిరిగే కాపరి, పోషించే కాపరి, మన మీద కనికరపడే కాపరి ఆయన.
మన ఆత్మలకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు ఆయన కాపరిగా ఉండగా చదవండి. ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. అది ఉజ్జీవానికి అత్యంత ప్రధానమైన సూత్రం ఇదే. ఆయన వైపు, అంతే, ఆయన వైపు అన్నాడు. ఉదాహరణకి మీకు ఒక సంగతి చెప్పి నేను ముందుకెళ్తాను. ఆదికాండం 31 అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తండ్రి ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మామ దగ్గరికి వెళ్ళాడు. ఇలా చెప్తా చూడండి. యాకోబు కూడా 20 ఏండ్లు దేవునితో ఏమి లేదు, అంతే. 20 ఏండ్లు దేవునితో సంబంధం లేదు. కొంతకాలం రాహేలు చుట్టూ తిరిగాడు, కొంతకాలం లేయా చుట్టూ తిరిగాడు, కొంతకాలం గొర్రెల చుట్టూ తిరిగాడు, కొంతకాలం మామ చుట్టూ తిరిగాడు. ఒక ఆయన అన్నాడు, ఒక మోసగాడు ఎక్కడికి వెళ్తున్నాడు? మరొక మోసగాడి దగ్గరికి వెళ్తున్నాడు. అర్థమైందా? ఒక మోసగాడు మరొక మోసగాడి దగ్గరికి పోయాడు, నష్టపోయాడు. అమ్మా, లోకంలో మనం ఎవరి దగ్గరికి వెళుతున్నామో వారు క్రీస్తు వైపు నుంచి తిరగకుండా మనల్ని ఆపుతారు. యాకోబు జీవితంలో 20 ఏండ్లు దేవునితో ఏమి లేదు, అది ఆయనతో రిలేషన్ లేదు, ఫెలోషిప్ లేదు. 20 ఏండ్లు నష్టపోయాడు. చదువుదాం చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం. 31వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. లాబాను కుమారుడు మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యాకోబు విన్నాడు. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు ఉండలేదు. అప్పుడు యెహోవా, ఆగండి, అప్పుడు యెహోవా అన్నాడు. అంతకుముందు వరకు యెహోవా ఎవరితో మాట్లాడలేదు. అది నేనేమంటానంటే, యాకోబు వెళ్ళాలి అనే ఆలోచనలోకి రాగా ఎవరు మాట్లాడారు? అది మీరు ఓరకుండా నుంచుంటే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తా, రక్షిస్తా. అప్పుడు యెహోవా, చదవండి, నీ పితరుల దేశమునకు. అది మనం దేవునితో సంబంధం కోసం ఆలోచన చేస్తే చాలు, ఆయన తన వాగ్దానం ఇస్తాడు. అర్థమైందా? దేవునితో సంబంధాన్ని కట్టుకోవడం కొరకు, దేవునితో సంబంధాన్ని నిర్మించుకోవడం కొరకు మనం ఏం చేయాలి? మనం ఆలోచన చేస్తే చాలు, ఆయన ఏం చేస్తాడు? అక్కడే అన్నాడు, వెళ్ళు, నేను నీకు తోడై ఉండేదను యాకోబుతో చెప్పగా. అది ఆయన వాగ్దానాన్ని ఇచ్చారు. చూడండి అమ్మా, మీరు మల్లుకోవాలి. ఇది ఒక మంచి క్రియ. దిస్ ఈజ్ ద ఏమంటారంటే ద గ్రేట్ ఫౌండేషన్. దేవునితో ఆ రిలేషన్ ఏర్పడడానికి ఇది మంచి ఫౌండేషన్. 20 ఏండ్లు దేవునితో సహవాసమే లేని యాకోబు, దేవునికి దూరంగా ఉన్న యాకోబు, దేవుని సన్నిధిని అనుభవించని యాకోబు గుర్తించాడు, నో, నేను ఇక్కడ ఉండకూడదు, నేను తిరిగి వెళ్ళిపోవాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నా పితరుల దేవుడు. నేను యాకోబు దగ్గరకు రాకమునిపే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, తిరిగి నువ్వు నీ దేశానికి వెళ్ళాలి అన్నాడు. ఆయన వాగ్దానాన్ని అక్కడే బయలుపరిచారు 21:15.
ఆయన వాగ్దానాన్ని బయలుపరచగా దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు తిరగాలని ఆలోచన రాగా అప్పుడు ఎవరు మాట్లాడారు? అది ఆయన వైపు తిరుగుటకు ఆలోచిస్తే చాలా ఆయన మాట్లాడతాడు. దేవుని స్వరం ఎందుకు లేదు? మేము ఓడిపోయామన్నారు కానీ ఆయన వైపు తిరగాలని ఆలోచనలోకి రాలేదు వారు. మేము పతనమయ్యామన్నారు కానీ ఎక్కడికి రాలేదు వారు? ఆయన వైపుకు రాలేదు. ప్రభునందు ప్రియులారా, ఉజ్జీవం రావాలంటే ఖచ్చితంగా మలుకోవాలి. ఆయన వాగ్దానం ఇచ్చేది కూడా ఎప్పుడు చెప్పండి? యు జస్ట్ టర్న్. నువ్వు ఆయన వైపు తిరిగితేనే వాగ్దానం ఇస్తాడు. తిరగకుండా మల్లుకోకుండా ఆయన తన వాగ్దానాన్ని ఇప్పుడు రెండో మాట చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. 7:3. ఆగండి. మీరేం చేయాలి? తీసివేయాలి. మల్లుకున్న వారు చేయవలసిందేంటి? మల్లుకుంటే సరిపోదు, ఏం చేయాలి? తీసివేయాలి. అమ్మా, తీసివేసి రావాలి అన్నాడు. అన్యదేవతలు అంటే వారు ఎరుగని దేవతలు. ఎరుగనివి చాలా సంగతులు ఉన్నాయి మన మధ్య, తీసివేయలేకపోతున్నాము. వారి మధ్యలో ఎరుగని వారు ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఓటమికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే, ఎరుగని వారు ఉన్నారు. ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా చెప్పేది దీని గురించే. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎవరున్నారు? ఎరుగని వారు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూసినట్లయితే యాకోబు ఇంటిలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి, ఎరగని ఉన్నాయి. వారు మోసుకొని వచ్చారు. నేటికి మోస్తున్న వారు ఉన్నారు, లేరా? ఒక మాట చెప్తాను వినండి. మా ఊర్లో ఒక ఆమె ఉంది, 70 ఏండ్ల పైన ఉంటాయి. గోడ కూర్చుంది, ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, రక్త సంబంధం సీరియల్లో అంజలిని ఒకడు ఏడిపిస్తున్నాడు, వాడికి మారు మనసు దయచే ప్రభువా అంది. ఏమంది? రియల్ అండి. ఎరుగని వాటిని పెట్టుకొని వస్తున్నారు మందిరానికి. సరే ఇలా చెప్తా, ఇన్ని కూడికలు కూర్చున్నారు కదా, ఇంత కష్టంగా ఉన్నారు కదా, ఇంత ఓర్చుకుంటున్నాం కదా, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, కాలు ఇట్టు సాగదీస్తే ఆ ముందు ఉన్న అబ్బాయి ఏమంటాడు, మళ్ళీ ఈ పెద్ద ఏమంటాడు, ఆకేమనిద్దో, ఇవన్నీ తిప్పలు కదా. వీడి కుయ్యన్నా కాయన్నా వాడిని గిచ్చుతో కూర్చుంటారు కదా తల్లులు, రే అరవాకరా అని. నిజమే, ఇవన్నీ వాస్తవాలే. మరి ఎంత భక్తి శ్రద్ధతో కూర్చుంటున్నాం కదా, ఇంటికి వెళ్ళాక సీరియల్ ఆన్ చేయని వాళ్ళు ఎవరు? ఫ్రాంక్గా మాట్లాడదాం. చెప్పండి. ఇంటికి వెళ్ళాక ఈ మధ్య షో ఒకటి వస్తుంది, దాన్ని ఫాలో కాని వాళ్ళు ఎవరు? ఇదే ప్రశ్న నేను మా సంఘంలో వేస్తే 4 ఏండ్ల పిల్లోళ్ళు వేసి సీరియల్ చూడని వాళ్ళు ఎవరు? చూసేవాళ్ళు చేతులు ఎత్తానంటే వాడు డక్కిని లేచి మా అమ్మ చూసిద్దన్నా అంట. నేను మరలా చెప్తున్నాను, నువ్వు మరలుకోవటం మంచిదే కానీ తీసివేయవలసిన వాటిని తీసివేయకుండా మరలితే ప్రయోజనం లేదు. ప్రభునందు ప్రియులారా, మరలేరు కానీ వారు మోసుకొని వస్తున్నారు. ఒక మాట చెప్పమంటారా? వారు ఏమి మోసుకొస్తున్నారో ఎవరికి తెలియదు? యాకోబుకు తెలియదు. దేవుడు మరలా జోక్యం చేసుకొని, యాకోబు నువ్వు లేచి బేతేలకు వెళ్ళాలి, మీ దగ్గర ఉన్న అన్య దేవతలు మీరు పారవేయాలని ఇంతవరకు యాకోబుకి స్పృహ లేదు. కుటుంబాలుగా, వ్యక్తులుగా ఏమి క్యారీ చేస్తున్నామో మనకు తెలియట్లేదు, వేటిని మోస్తున్నామో మనకు తెలియట్లేదు.
దేవుని పిల్లలు అనేక మంది విజయం లేదు. కారణం ఏంటో తెలుసా? మనం ఎరుగని వాటిని తీసివేయలేకపోతున్నాం. అసలు ఎరిగినయే పోవట్లేదు, ఇంకెరగని సంగతి ఏం పోతాయి చెప్పండి? ఇక్కడి నుంచి వెళుతున్న నీవు ఎవరి మీద, ఇక్కడ చేరిన వారి అందరిలో ఎవరి మీద అసంతృప్తి లేకుండా వెళ్ళు. ఒక్కసారి ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎవరి మీద ఎవరికి అసంతృప్తి లేకుండా వెళ్ళండి. అవి ఎరిగినవి అవే తీయలేకపోతున్నాం, ఇంకా ఎరగనివి మన మధ్యలో నుంచి ఏం పోతాయి? ప్రభునందు ప్రియులారా, భక్తి కలిగిన ఇంటిలో విగ్రహాలు ఉండడం చాలా విచారకరం. భక్తి కలిగిన కుటుంబాలలో ఏమున్నాయి? తీసివేయవలసిన వాటిని తీసివేయలేకుండా దాచిపెట్టారు. భక్తి కలిగిన వారి మధ్య, భక్తిహీనుల మధ్య ఉన్నాయి, అది వేరే సంగతులే. కానీ భక్తి కలిగిన వారి మధ్య ఏమున్నాయి? అది ఇశ్రాయేలు వారు దేవుణ్ణి ఎరిగిన వారు, ఇశ్రాయేలు వారు దేవుని ప్రజలు. ఇశ్రాయేలు వారి మధ్య దేవుని మహిమ ఆవరించింది, ఆయన ప్రభావం ఆవరించింది, ఆయన తేజస్సు ఆవరించింది. దే ఆర్ బిలాంగ్స్ టు మీ. ఆయన వారికి చెందినవారు, ఆయన నాకు చెందినవారు. వారు దేవుని ప్రజలు అని చెప్పబడిన వారి మధ్యలో విగ్రహాలు ఉన్నాయి. ఆయన మహిమతో వచ్చాడు, ఆయన మహిమతో నింపాడు, సంఘాన్ని మహిమతో నింపాడు, ఆయన ప్రభావాన్ని ఇచ్చాడు మనకు. ఆయన ప్రభావాన్ని, మహిమను ఇచ్చి మనం ఆయన వారమని ముద్రించిన తర్వాత కూడా మనలో ఏమున్నాయి? అది ఆయన ప్రభావంతో నింపబడినప్పటికీ మన మధ్య అవే ఉన్నాయి. నిర్గమకాండం 32వ అధ్యాయం అంతా అదే చెప్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, అయినప్పటికీ వారు వాటిని తొలగలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వారి వద్ద ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. వారి వద్ద విగ్రహాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఉజ్జీవింపబడాలంటే, వారు తిరిగి దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవుని యందు వారు బలపరచబడాలి అంటే వారు తీసివేయాలి. అంతే, వారు తీసివేయాలి. తీసివేయకుండా ఏమీ జరగదు. తీసివేయకుండా విజయమే రాదు. అసలు విజయం పొందలేము. ఈ రాబోయే నూతన సంవత్సరమైనా, ఈ సంవత్సరమైనా, ఇప్పుడైనా, నేడైనా సరే మనం ఉజ్జీవింపబడాలి. మనకు విజయం కావాలి. మనం ఖచ్చితంగా తీసివేయాలి. ఏమి తీసివేయాలి? ఏమి తీసివేయాలి? మీ మధ్య అన్నాడు, మీ మధ్య అన్నాడు. ఒక వచనం చదువుకొని మనం భోజనానికి వెళదాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. సారీ, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21. మొదటి యోహాను 5:21. యోహాను సువార్త అని చెప్పాను, క్షమించండి. మొదటి యోహాను 5:21. చిన్నపిల్లలారా, అంతే, మీరు దేని జోలికి పోకూడదు. అంటే విగ్రహాలు అంటే దేవునికి మనకు మధ్య సంబంధాన్ని పాడు చేసే ఉంటాయే, అవి ఏవైనా కానీ వాటి జోలికి మనం పోకూడదు. నమ్మిన వారి మధ్య ఇవి ఉండకూడదు. కానీ విచిత్రం ఏంటంటే నమ్మిన వారి మధ్యలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అది సమస్య. మన హృదయంలో నుండి తీసివేస్తే ఉజ్జీవం వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఒకటి మల్లుకోవాలి అన్నాడు. అంటే హృదయములో నుండి తీసివేస్తే, అర్థమైందా? ఎక్కడి నుంచి తీసేయాలి? హృదయంలో నుంచి తీసేయాలి. చాలామంది మా ఇంట్లో టీవీ లేదంటారు, కానీ వ్యక్తికి ఒక ఫోన్ ఉండిద్ది. అవసరమే. ఖాళీగా ఉన్నప్పుడు అసలు నేను ఒక బ్రదరు మా సంఘంలో బయటికి వెళుతున్నప్పుడు మేము కారులో వెళుతూ ఉన్నాం. ఎవరు చూసినా ఆ బజార్లో వెళుతున్న అందరూ బయట కుర్చీలు వేసుకొని, మంచాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఎవరు చూసినా ఫోన్ పట్టుకొని ఉన్నాడు. ఎవడు ఖాళీగా లేడు.
అలాగని పెద్ద పని చేయట్లేదు, ఉపయోగపడేదేం కాదు, సంపాదించేదేం కాదు, కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేదేం కాదు. పిల్లలు గుంపుగా ఫోన్లో ఉన్నారు, పెద్దవాళ్ళు ఫోన్లో, ఎవరికి వాళ్ళు ఫోన్లో ఉండిపోయారు. చాలామంది మా ఇంట్లో టీవీ లేదంటారు. టీవీ కన్నా ప్రమాదకరమైంది ఉంది. ఈ మధ్య నేను ఒక రీల్ చూస్తూ ఉండగా, వారు అమెరికానో ఆస్ట్రేలియానో తెలియదు కానీ ఆమె చెప్తున్న మాట ఏంటంటే, నా హస్బెండ్ ఇప్పుడు వాడే కానీ ఆలోచనలన్నీ ఇప్పుడివి కాదు, పాతకాలపు ఆలోచనలు అన్నారు. దానికి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏం చెప్పిందంటే, నా భర్త పెరిగింది వారి గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ దగ్గర పెరిగారు, ఇప్పటికీ 4 రకాల న్యూస్ పేపర్ చదువుతాడు. అసలు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పటికీ న్యూస్ పేపర్ చదువుతాడు. నా భర్త ఫోన్ ఉపయోగించేది కూడా దేని కొరకు తెలుసా? న్యూస్ కొరకే అన్నది. ఎవరతను? పాశ్చాత్య దేశాల్లో అత్యంత వేగకరమైన పరిస్థితుల మధ్య ఉన్న వ్యక్తి. తన భార్య ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎవరు అది? అసలు దేని కొరకు ఉపయోగిస్తున్నాం? తీసివేస్తున్నాం. ఎక్కడి నుంచి తీసేయట్లేదు. టీవీ తీసేస్తే ఫోన్ ఉందండి, వినపడకుండా ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి మనకి? ఫిజికల్గా తీస్తున్నాం కానీ మెంటల్గా మనలో నుంచి ఏమవట్లేదు, వెళ్ళిపోవట్లేదు. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికయ ప్రజలు విగ్రహాలను విడిచారు. వారు దేవుని వైపు మళ్ళుకున్నట్లుగా మనం చూడగలం. ఇప్పుడైతే మళ్ళుకోవాలంటే, మళ్ళుకుంటే మనకేమొస్తుంది? ఉద్యమం. తెస్సలోనికయ ప్రజల మధ్య ఉన్నది ఏంటి అంటే పరిశుద్ధత లోపం. దాన్ని వారు సరిచేసుకున్నారు. రాకడ సంగతులు వారికి బోధించబడ్డాయి. మనకి ఏది అడ్డం? మన ఉజ్జీవానికి, మన పరిశుద్ధతకు, మన విజయానికి, మన ఆశీర్వాదానికి, అసలు మన ఆరాధనకు, భక్తి కలిగిన కుటుంబాల్లో దేవునికి మనకి మధ్య గ్యాప్ని తీసుకొస్తుందే ఏది అడ్డం? మల్లుకోవడం ఎంత ముఖ్యమో తీసివేయడం కూడా ఎంత ముఖ్యం. ఈనాడు తీయలేకపోతున్నారు. దండించలేకపోతున్నారు, తీసివేయలేకపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, సమూయేలు వారికి చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? అయ్యా, మీరేం చేయాలి? మీరు మల్లుకోవాలి, మీరు తీసివేయాలి. చిన్నపిల్లారా, మీ మధ్య విగ్రహాలు ఉండకూడదు, మీరు వాటిని తీసివేయాలి అన్నాడు. ఎరిగిన వారి మధ్య ఉండడం అత్యంత విషాదకరమైన సంగతి, దుర్భరమైన సంగతి. ఎరగని వారు ఉంటారు, అది వేరే సంగతి, కానీ ఎరిగిన వారి మధ్య ఉన్నాయి. మిగిలిన సంగతులు మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.